యెహోషువ గ్రంథంపై బైబిల్ విశ్లేషణ. మోషే తర్వాత దేవుడు యెహోషువను నాయకుడిగా ఎన్నుకొన్నాడు. గ్రీకు భాషలో హోషయ అని పిలువబడ్డాడు, అనగా యేసు అని అర్థము. దేవుని ధర్మశాస్త్రంలోని మాటలు బోధింపబడి దివారాత్రము దానిని ధ్యానించాలని హెచ్చరింపబడి ఆ ప్రకారము యెహోషువ నడుచుకొని ఇశ్రాయేలీల మీద హెచ్చింపబడినవాడుగా ఉన్నాడు. కానాను దేశమును ఇశ్రాయేలు గోత్రముల వారికి పంచిపెట్టడానికి ఎన్నుకోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అభివృద్ధితో నిండుకొని ఆశీర్వదించబడిన జీవితము జీవించడానికి 2 తాళపు చెవులు ఉన్నవి. మొదటిది దేవుని వాక్యమును అనుదినము చదివి ధ్యానించడము. రెండవది దానికి విధేయత చూపడము. యెహోషువ లాంటి స్త్రీ పురుషులు దేవునికి నేడు కావలెను. వాగ్దాన దేశ ఫలమును రుచిచూచి అరణ్య ప్రదేశంలో నమ్మకంగా నిలిచిన యెహోషువ వంటి వారి కొరకు దేవుడు వెదుకుచున్నాడు. ఆమేన్.